యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుచున్నాం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడాయెను. దేవుడు సమస్తను సృష్టించినప్పుడు ఆయన ఆనందించాడు, ఇది మంచిది అని ఆయన చూచాడు అని మనం పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం. ఆకాశములు దేవుని చేతి పని, అందులో ఉన్న సమస్తము దేవుడు తయారు చేసినటువంటిది అని మనకు తెలియపరుస్తున్నారు. దేవుడు ఆకాశమును కలుగజేశాడు, భూమిని సృష్టించాడు, అందులో ఉన్న సమస్త నరులను నేనే సృష్టించాను, నేను సృజించిన వాడను అని దేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా ఏ గ్రంథంలో కూడా మనకు కనిపించడం లేదు. భూమికి పునాది వేసిన వాడను నేనే, ఆకాశ విశాలతను పరిచిన వాడను నేనే, భూమిలో నివసించడానికి నరులను తయారు చేసిన వాడను నేనే అని దేవుడు ఆధికారికంగా మాట్లాడుచున్న ఏకైక గ్రంథం అది పరిశుద్ధ గ్రంథమే. ఈ గ్రంథమును బట్టి దేవుడు సృష్టించిన సృష్టి యొక్క మహాత్మ్యమును మనం గ్రహించగలుగుచున్నాం. ఈ వాక్య భాగములన్నిటిలో మనకు స్పష్టంగా తెలియపరచబడుచున్న ఒక విషయం ఏంటంటే, ఆకాశము దాని మహిమ శాశ్వతంగా ఉండదు, అవి తప్పకుండా తొలగిపోతుంది. దేవుడిచ్చిన తన వాక్కులు మాత్రం, తన మాటలు మాత్రం శాశ్వతంగా నిలుచును అని మనకు తెలియపరుస్తున్నారు. దేవుని మాటలు మార్పు లేనిది, దేవుని మాటలు శాశ్వతమైనది, దేవుని మాటలు అది ఖచ్చితంగా నెరవేరును, అది శాశ్వతంగా నిలుచును అని దేవుడు తన మాటల్లో తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన దేవుడు ఎంత మహోన్నతుడు, ఎంత ఔన్నత్యం కలిగిన వాడు, ఎంత గొప్పవాడు. ఆయన సమస్తమును తన ఉద్దేశపూర్వకంగా చేశాడు. అన్నిటికీ ఒక బ్లూ ప్రింట్ ఆయన తీశాడు. ఏది ఎక్కడ ఉండవలసిందో దానిని చక్కగా అమర్చాడు. పగలును ఏలడానికి సూర్యుని పెట్టాడు, రాత్రిని ఏలడానికి చంద్రుని పెట్టాడు. చంద్రుడు స్వయంగా ప్రకాశించేవాడు కాదు, చంద్రునికి సూర్యుడు ప్రకాశం అందిస్తాడు. దేవుని మహిమ ఎంత అద్భుతం, దేవుని సృష్టి మహాత్మ్యం ఎంత గొప్పది. మనకు రాత్రి కూడా వెలుతురు ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు. ఒక అద్దం నుంచి వెలుతురును ప్రతిబింబించినట్లు చంద్రుడు సూర్యుని నుంచి వచ్చుచున్న ఆ కిరణాలను రాత్రిలో ఉన్న భూప్రాంతంలోకి దాన్ని పంపిస్తున్నాడు. అది రిసీవ్ చేసి ఇవ్వడం కాదు. ఒక అద్దం ఎలాగ వెలుతురుని మరలా మన మీదికి పంపిస్తుందో అలాగా ఆ వచ్చిన కిరణాలను వేరొక దిశలోకి పంపిస్తుంది. ఇక్కడ వెలుతురు ఉన్నది ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు గనక, అక్కడ చీకటి ఉన్నది, ఆ స్థలంలో చంద్రుడు నిలిచి ఈ సూర్యకిరణము నుండి డైరెక్ట్ వెలుతురు అక్కడికి కొడుతున్నాడు. దేవుని సృష్టి మహాత్మ్యం ఎంత అద్భుతం. మన అందరము సంరక్షింపబడడానికి దేవుడు సమస్త మానవాళి కొరకు చేసిన తన సృష్టి ఎంత శ్రేష్టమైనటువంటిది. మీరు నేను ఆయన కృపలో నడవాలని, ఆయన చిత్తం నెరవేర్చాలని, ఆయన వాక్కులు పాటించాలని, ఆయనకిష్టులుగా నడవాలని దేవుడు ఎల్లవేళలో ఆశిస్తూ ఉన్నారు. ఎందరూ ఆయన మాటలకు లోబడతారో, ఎందరూ ఆయన చిత్తం నెరవేరుస్తారో వారందరూ ఆనందిస్తారు. వారి నిందలకు మీరు జడియకు, వారి దోషారోపణలకు మీరు కృంగిపోవకు. దేవుడు ఎల్లవేళలో మీ పక్షాన ఉంటాడు అనేటువంటి మాటలు దేవుడు తన ప్రజలకు తెలియపరుస్తున్నారు.